కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు. చేస్తే చెయ్యి, ఏముందని చేస్తాడు చెయ్యి. ఈడీ ఏం తెలిసింది, ఏసీబీ ఏం తెలిసింది, ఏం తెలుతలేదు కదా ఇలా బ్రదర్. ఒకటే ఆనందం ఇలా. గతంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అంతే. రేవంత్ రెడ్డి జైలు పోయిన కాబట్టి కేటీఆర్ జైలు పోవాలి. మీరు అనుకుంటారు ఏదో మారదు, ఏం మారదు. 2020 ముఖ్యమంత్రి పీఠం మారుతుంది అంతే, ఏం లేదు తేడా. ఇక అనుకుంటారు రేవంత్ రెడ్డి ఇది చేయగానే ఏదో మారుతుంది, అది మారుతుంది, ఇది మారుతుంది అనుకుంటే ఏం మారదు. రేవంత్ రెడ్డి గారు 2022 ముఖ్యమంత్రి పీఠం మారుతుంది. ఆ ముఖ్యమంత్రి పీఠం కేటీఆర్ కూర్చుంటుంది అంతే, ఏం తేడా లేదు. ఇవాళ నువ్వు పెట్టే కేసులని అక్రమ కేసులు, నువ్వు పెట్టేటువంటి ఆరోపణలేని అసత్య ఆరోపణలే. ఇలా కేటీఆర్ గారు ఏం చేశారు, ఏం తప్పు చేశారు? 55 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ సంబంధించి నిర్వాహకులు చెప్తున్నారు కదా నాకు వచ్చినాయని. క్యాబినెట్ అప్రూవల్ లేదని ఇక వీటిని బ్రదర్ ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ అంటే ఎప్పుడు ఏం జరుగుతుంది? హెచ్ఎండిఏకు వైస్ చైర్మన్ ఆయన, పురపాలక సంబంధించిన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి మంత్రులకు. రేవంత్ రెడ్డి కూడా 20 కోట్ల రూపాయలు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించాడు. మరి ఏ ఏ ఏ అధికారంతో నిర్వహించాడు రేవంత్ రెడ్డి? 20 కోట్ల రూపాయలు ఆయన తీసుకొచ్చి ఇచ్చినావు, నీ జేబులు తీసుకొచ్చి ఇచ్చినావా? నీకు ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి 4 దేశాలను తీసుకొచ్చి ఫుట్బాల్ మ్యాచ్ పెట్టి 20 కోట్లు ఖర్చు పెడితే ఏ అధికారంతో పెట్టావు? కాబట్టి ఒక మంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. ఆయన హెచ్ఎండిఏ వైస్ చైర్మన్గా, ఆయన ఒక బాధ్యత గల మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం, హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చడం కోసం ఫార్ములా రేస్ నిర్వహించారు. ఆ ఫార్ములా రేస్ నిర్వాహకులకు ఫస్ట్సారి గ్రీన్కో అనేటువంటి ఒక ప్రమోటర్ ఫస్ట్ వచ్చింది. సెకండ్ సారికి రాలేదు. వాళ్ళు రానప్పుడు ఏం చేస్తారు? మంత్రి ఏం చేస్తాడు? ఇప్పుడు మన కాడ పైసలు లేవు, ఇంకో కాడ తీసుకొచ్చి పెడతాం కదా. గదే చేసిండు కేటీఆర్. దీంట్లో ఏం జరిగింది? దీంట్లో ఏసీబీ వచ్చి ఏం తెలిసి ఏ అవినీతి జరిగిందని చెప్పిందో రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు. దీంట్లో ఈడీ వచ్చి ఏం తెలిసిందో అర్థం కావట్లేదు. ఈడీ ఏం చేస్తలే, ఏసీబీ ఏం చేస్తలే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రోజు లీక్ ఇస్తారు, లీక్ వీరుడు. కేటీఆర్ అరెస్ట్ అని బ్రేకింగ్, కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి పేపర్ హెడ్డింగు, కిడ్పోక్రో జరిగింది అంటాడు. మరి కిడ్పోక్రో ఎక్కడ తెల్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? రోజు లీక్ ఇచ్చుడు తప్ప ఏం చేస్తా ఉన్నాడు? ఈ రివెంజ్ రెడ్డికి రివెంజ్ తప్ప ఇంకోటి లేదు బ్రదర్ ఇవాళ. కాబట్టి ఇలా 100% పరిపాలనలో ఇవాళ ఫెయిల్ అయిపోయినాడు. పరిపాలన ఇచ్చిన పథకాలు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయినాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయినాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గర పల్సన్ అయిపోయిండు, కాంగ్రెస్ పార్టీలో పల్సన్ అయ్యిండు. ఇవాళ రాహుల్ గాంధీ సంబంధించిన అపాయింట్మెంట్ దొరుకుతలేదు, సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు. ఏమైనా నాకు దొరికేది ఒకటే, అదాని అపాయింట్మెంట్ దొరుకుతుంది అంతే. అదాని అపాయింట్మెంట్ కరెక్ట్గా దొరుకుతుంది. 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్కి తీసుకొచ్చింది కదా. అదే రివర్స్ అంటే ఏదో అట్లా చెప్పిండు, కానీ అది లోపల నీ పైసలు ఆడిచ్చిండు, ఏదో పైకి మాత్రం చెప్పిండు ఆయన. కాబట్టి ఒకటే నడుస్తుంది బ్రదర్ ఇవాళ. నేను సినిమా హీరో అంటాడు, నువ్వు ముఖ్యమంత్రి రాష్ట్రానికి, నాకంటే పెద్ద స్టార్ నేనే స్టార్ అని అంటాడు. నువ్వు స్టార్ కాదా రాబు, నువ్వు స్టార్ సినిమా హీరో లెక్కనే వరిస్తుంది. నేను సినిమా హీరో కాదు రేవంత్ రెడ్డి, నువ్వు ముఖ్యమంత్రి లెక్క చెయ్యి. ఈయన పేరు మర్చిపోతుండే యాంకర్ల మీద కేసులు పెడుతున్నాడు, పేరు మర్చిపోయిన సినిమా హీరో మీద కేసులు పెడతా ఉన్నాడు. అసెంబ్లీలో చర్చించాల్సిన రైతుల గురించి అయితే ఈయన సినిమా హీరోల గురించి మాట్లాడతాడు, సినిమాల గురించి మాట్లాడతాడు. ఇక హైదరాబాద్ బాగాలేదంటాడు, తెలంగాణ బాగాలేదంటాడు. మరి ఈయనకి ఏది బాగుంటుందో నాకు అర్థం కావట్లేదు. సమైక్య రాష్ట్రంలో బాగుందని మాట్లాడు. అన్న మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడుతూ ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అమల్లో ఉన్నప్పుడు ఎట్లాంటి ట్రాన్స్ఫర్స్ చేయొద్దు అనేది ఆర్బీఐ చట్టం ఉంది. సో ఆ చట్టాన్ని ఉల్లంఘించింది కాబట్టి ఈడీ ఎంటర్ అయిందని రఘునందన్ రావు గారు అంటున్నారు. అసలు బ్రదర్ అక్టోబర్ 5వ తారీఖు 2023 ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ రాలే, చెక్ చేసుకోండి మీరు. సెప్టెంబర్ 27వ తారీఖు 2023 కేటీఆర్ సంతకం పెట్టిన రోజు, కేటీఆర్ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చిన రోజు, ఆ రోజు ఎలక్షన్ కోడ్ లేదు ఇక్కడ. కాబట్టి ఇలా బోడగుండుకి బొటనవేలికి పొంతన వేస్తూ ఏదో కేటీఆర్ అరెస్ట్ అయితే ఆనందపడాలనే ఆలోచన విధానం, సునకానందాలు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మేము చూడాలని చెప్పి అనుకుంటూ చాలామంది ఉన్నారు. అరెస్ట్ చేస్తే ఏమైతే? ప్రజల కోసం ఫైట్ చేస్తే అరెస్ట్ చేస్తాం అంటున్నావు కదా, చెయ్యి, ప్రజల కోసమే కొట్లాడతాం. రైతుల కోసమే మాట్లాడితే అరెస్ట్ చేస్తా అంటున్నావు కదా, చెయ్యి, రైతుల కోసమే కొట్లాడతాం. నిరుద్యోగుల కోసమే కొట్లాడితే అరెస్ట్ చేస్తూ ఉంటాం కదా, చెయ్యి, జైలుకు పోతాం. ఏముంది దాంట్లో? ఏముంది అలా? ఇలా గురుకుల పాఠశాలలో పరిస్థితులు బాగాలేని కొట్లాడితేనే జైలు పంపుతాను, పంపు, జైలు పంపు, పోతాం, 100% పోతాం. కాబట్టి ప్రజా సమస్యల పోరాటం చేయడం కోసమే మా ప్రయత్నాలు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క ఆలోచన విధానం. కాబట్టి ప్రజల కోసం కొట్లాడుతుంటే, ప్రజల కోసం పోరాటం చేస్తే మీరు జైలుకు పంపుతారు, జైలుకే పంపండి బ్రదర్. ఇలా ఎవరైనా అడిగితే అరెస్ట్, ఎవరైనా గొంతెత్తితే గొంతు నలపడం, ఎవరైనా ధర్నా చేస్తే జైలు తీసుకుపోయేయడం. ఇలా గిరిజన రైతులు భూములు గుంజుకుంటూ నువ్వే, అరెస్ట్ చేసేది నువ్వే, జైలుకు పంపేది నువ్వే. ఎవరైనా మాట్లాడితే రోజుకు ఒక బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ హెడ్డింగ్ లైన్స్, అరెస్టు, కేటీఆర్ అరెస్టు. ఇక గదొకటే ఉంది ఆయనకు, నేను అరెస్ట్ అయినా కేటీఆర్ అరెస్ట్ కావాలి. కేటీఆర్ అరెస్ట్ అయితే 2008 ఆ ఉద్యమ సమయంలో ఉన్న బాలరాజ్ యాదవ్ గారు మళ్ళీ బయటకు వస్తాడా? ఉద్యమం రూపం 100%.
ఆందోళన జరుగుతాయి. అంటే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని కాంగ్రెస్ మంత్రులు కూడా భయపడుతారు కేటీఆర్ అరెస్ట్ చేద్దామని. అంటే లోపలనే వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మినిస్టర్ ఆయనే కదా, రేవంత్ రెడ్డి కదా. హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది. అందుకనే ఇన్ని రకాల అరాచకాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఎన్ని సంబంధించిన సైబర్ క్రైమ్ కేసులు జరుగుతూ ఉన్నాయి. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉంది, సంక్షేమ శాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది. అందుకని నిర్వీర్యం అయిపోతుంది అన్ని శాఖలు. కాబట్టి ఇవాళ కేటీఆర్ని టచ్ చేసి చూడు. కేటీఆర్ టచ్ చేసి చూసినాక ఏమైంది తెలుసా? ఈ రాష్ట్రం సంబంధించి 2025లో ముఖ్యమంత్రి పీఠం మారుతుంది. ఆ ముఖ్యమంత్రి పీఠం మీద రేవంత్ రెడ్డి ఉండడు, కేటీఆర్ ఉంటాడు. కాబట్టి ఇలా అన్ని రంగాల్లో నాడు అభివృద్ధి చేసింది కేసీఆర్. ఆ అభివృద్ధిని ఆగమాగం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి, ఈ రివెంజ్ రెడ్డి. ఇలా అభివృద్ధిని ఆగమాగం చేస్తూ, ఉన్న భవనాలను కూలగొడుతూ, ఉన్న భవనాల పేరు మారుస్తూ, తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తుంది, తెలంగాణ చిహ్నాన్ని మారుస్తుంటివి, తెలంగాణ పాట మ్యూజిక్ని మారుస్తుంది, తెలంగాణ స్తూపాన్ని మారుస్తుంటివి. ఏం చేసినా నువ్వు మార్పులు తప్ప ఈ మార్పులు తీసుకొచ్చింది ఆయన. ఇటువంటి మార్పులు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలు ఖచ్చితంగా మారుస్తారు.